గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్న శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 10 పర్వాలు పూర్తి చేశాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 165 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈరోజున 166వ అధ్యాయం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామి గురుం సాయినాథం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకాభయంకరం. వైశంపాయన ఉవాచ కథాంతరమధాసాధ్య ఖడ్గయుద్ధ విశారద నకుల శరతల్పస్థం ఇదమాహ పితామహం. వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయ మహారాజా, చెప్పే కథ అయిన తర్వాత అవకాశం చూసి ఖడ్గయుద్ధ విశారదుడైన నకులుడు అంపశయ్య మీద ఉన్న భీష్మ పితామహుణ్ణి ఇలా అడిగాడు. ధర్మరాజు అడగడం అయిపోయింది, నకులుడు అడుగుతున్నాడు. నకుల ఉవాచ ధనుః ప్రహరణం శ్రేష్టం అతీవాత్ర పితామహ మతస్తు మమ ధర్మజ్ఞ ఖడ్గ ఏవ సుసంసితః ధర్మజ్ఞ పితామహ. తాతయ్య, ఈ లోకంలో ధనస్సు అనేది శ్రేష్టమైన ఆయుధం, కానీ నా ఉద్దేశంలో ఖడ్గమే శ్రేష్టమైంది అనుకుంటానే. విశీర్ణే కార్ముకే రాజన్, అంటే లోకమంతా ధనస్సుని గొప్ప ఆయుధం అని భావిస్తారు, కానీ నేను మాత్రం ఖడ్గమే గొప్ప ఆయుధం అనుకుంటాను. విశీర్ణే కార్ముకే రాజన్ ప్రక్షీణేషు చ వాజిషు ఖడ్గేన శక్యతే యుద్ధే సాధ్వాత్మా పరిరక్షతుం. ధనస్సు విరిగిపోతే, గుర్రాలు నేల కూలిపోతే, అలాంటి సమయంలో కూడా ఖడ్గం ఆత్మరక్షణ చేస్తుంది. శరాసనధరాం సేవ సదా శక్తిధరాం తథా ఏకః ఖడ్గధరో వీరః సమర్థః ప్రతిభాగితుం. ధనస్సుని, శక్తి అనే ఆయుధాలు ధరించిన వాళ్ళని అందరినీ కూడా ఖడ్గధారి అయిన వీరుడు బాధింపడానికి సమర్థుడవుతాడు. అత్ర మే సంశయశ్చైవ కౌతూహలమతీవ చ కించిత్ ప్రహరణం శ్రేష్టం సర్వయుద్ధేషు బాధ్యవా. కాబట్టి నా సందేహాన్ని నువ్వు తీర్చాలి తాతయ్య. అన్ని యుద్ధాల్లో ఏ ఆయుధం శ్రేష్టమైంది? ఈ సందేహాన్ని తీర్చు. కథంచోత్పాదితః ఖడ్గః కస్మై చార్థాయ కేవచ పూర్వాచార్యం చ ఖడ్గస్య ప్రబ్రూహి ప్రపితామహ. తాత, ఖడ్గాన్ని దేనికోసం, ఎవరు, ఏ రీతిగా ఉత్పత్తి చేశారు? ఖడ్గ యుద్ధానికి ప్రథమాచార్యుడు ఎవరు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పయ్యా. వైశంపాయన ఉవాచ. కథంతా ఎట్లా ఉంటుందంటే, వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు చెప్తూ ఉంటాడు భారతం అంతా కూడా. ఎందుకు చెప్తాడయ్యా అంటే, జనమేజయరాజు తన తండ్రి అయిన పరీక్షన్ మహారాజుని సర్పం కాటు వేసి చంపిందని తెలిసి
సర్పయాగం చేసి అన్ని పాముల్ని కూడాను చంపేయటం మొదలుపెట్టాడు. అప్పుడు ఒక ఋషి వచ్చి అతనికి నచ్చజెప్పి ఆఫ్ చేస్తాడు. ఆ సందర్భంలో ఆ యాగం చూడటానికి వచ్చిన వ్యాసుడు వారు ఉంటే వ్యాసుడు వారిని అడుగుతాడు, తాతయ్య మా పూర్వీకులకి ఎందుకయ్యా అసలు తగాదా వచ్చింది చెప్పు అని అడిగితే, నేను ఇదంతా గ్రంథస్థం చేశానయ్యా, చేసి వైశంపాయనుడికి భోజించాను, వైశంపాయనుడు నీకు చెప్తాడు అంటే జనమేజయుడు ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు, వైశంపాయనుడు చెప్తూ ఉంటాడు. ఆ విధంగా సంవాదం జరుగుతూ ఉంటుంది. అదే భారతం. దీన్ని ఈ వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పిన దాన్ని సూతుల వారు సౌనకాది మహాములకు చెప్తూ ఉంటారన్నమాట. ఆ విధంగా కథ సాగుతూ ఉంటుంది. వైశంపాయనుడు చెప్తున్నాడు, భరతనందన తస్య తద్వచనం శ్రుత్వా మాద్రీపుత్రస్య ధీమతః సత్కౌశల సంయుక్త సూక్ష్మచిత్రార్థ సమ్మతం తతస్తస్యోత్తరం వాక్యం స్వరవర్ణోపపాటితం శిక్షయా చోపపన్నాయ ద్రోణశిష్యాయ భారత ఉవాచ సతు ధర్మజ్ఞ ధనుర్వేదస్య భారగః శరతల్పగతో భీష్మ నకులాయ మహాత్మనే. జనమేజయ మహారాజా మేధావి మాద్రి కుమారుడు అయిన నకులుని ఆ ప్రశ్న మంచి నేర్పుతో వేసిన ప్రశ్న. అది సూక్ష్మం విచితార్థ సంపన్నమైంది. అది విని అంపశయ్యం మీద పడుకుని ఉన్న ధనుర్వేద పారంగతుడు ధర్మజ్ఞుడు అయిన భీష్ముడు, ఖడ్గ విద్యను బాగా అభ్యసించిన వాడు అయిన మేధావి ద్రోణ శిష్యుడు అయిన నకులుడికి మధురస్వరంతో ఇలా చెప్తున్నాడు. భీష్మ ఉవాచ తత్వం శృణుష్వ మాద్రేయ యదే తత్పరిపృచ్ఛసి ప్రభుతో ప్రభోతితోస్మి భవత ధాతుమా నివ పర్వత. మాద్రిపుత్ర, నువ్వు అడిగిన ప్రశ్న తత్వాన్ని విను. రక్తసిక్తమైన ఈ శరంతో గైరిక ధాతువులతో ఎర్రబడిన పర్వతంలాగా పడి ఉన్న నన్ను ఈ ప్రశ్న వేసి నువ్వు నన్ను జాగృతుణ్ణి చేశావు. సలిలై కార్ణవం తాత పురా సర్వమభూతితం నిష్ప్రకంపమనాకాశం అనిర్దేశ్యమహీతలం. అయినా ఈ జగత్తంతా కూడా పూర్వం కదలిక లేకుండా ఉండేది, ఆకాశరహితం, చూపించడానికి కూడా భూమి కనపడని రీతిగా నీటితో ఏకార్ణవంగా ఉండేది. తమసావృతమస్పర్శం అతి గంభీర దర్శనం నిశ్శబ్ద చాప్రమేయంచ తత్ర యజ్ఞే పితామహ. అంతటా చీకటి కమ్ముకున్నది, శబ్దస్పర్శలు కూడా లేకుండా ఉన్న ఈ ఏకార్ణం అతి గంభీరంగా కనిపించింది. నిశ్శబ్దంగా గట్టు అనేదే కనపడలా. ఆ మహాసాగరంలో లోకపితామహుడైన బ్రహ్మ ఆవిర్భవించాడయ్యా. సోసృజద్వాతమగ్నించ భాస్కరంచాపి వీర్యవాన్ ఆకాశమసృజశ్చోర్ధ్వం అధో భూమించ నైరుతిం. శక్తిశాలి అయిన వాయువుని, అగ్నిని, సూర్యుడిని సృష్టించాడు ఆయన. పైన ఆకాశాన్ని, కింద భూమిని, రాక్షస సముదాయాన్ని కూడా సృష్టించాడు. నభః స చంద్ర తారంచ నక్షత్రాన్ని గ్రహం సదా సంవత్సరాన్ ఋతూన్ మాసాన్ పక్షాన్ ధలవాన్ లక్షణ. చంద్రుడు, తారకలు, నక్షత్రాలు, గ్రహాలతో కూడిన ఆకాశాన్ని, సంవత్సరాలని, ఋతువుల్ని, మాసాలని, పక్షాలని, లవాల్ని, క్షణాలని, వీటన్నింటినీ సృష్టించాడు ఆయన. తత శరీరం లోకస్థం స్థాపయిత్వా పితామహ జనయామాస భగవాన్ పుత్రామత్తమ తేజస మరీచి నృషమత్రించ పులస్యం పులహం క్రతుం వశిష్టాంగ్రశోచోభో రుద్రంచ ప్రభు. ఈశ్వరం. ఆ తర్వాత బ్రహ్మ లౌకిక శరీరం ధరించి మరీచి, అత్రి, పులస్యుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు, అంగిరసుడు, రుద్రుడు అనే వాళ్ళని సప్తఋషుల్ని పుట్టించాడు. వారందరూ కూడా మహా తేజస్సంపన్నులు. ప్రాచేతస్తథా దక్షః
కన్యాషష్ఠమజీచన తావై బ్రహ్మర్షయ సర్వ ప్రజార్థం ప్రతిపేదిరే. ప్రచేతసుల పుత్రుడైన దక్షుడు 60 మంది కన్యలను జనింపజేశాడు. వారిని అందరినీ సంతానోత్పత్తి కోసం బ్రహ్మర్షులు భార్యలుగా స్వీకరించారు. తాభ్యో విశ్వాని భూతాని దేవా పితృగణాస్తదా గంధర్వాప్సరశ్చైవ రక్షాంశ యుధాని చ పతత్రిమృగమీన్వాశ్చ ప్లవంగాశ్చ మనో మహారగ తదా పక్షిగణా సర్వే జలస్థల విచారిణ ఉద్భిద శ్వేతజాశ్చైవ పాండవా శేజరాయుజ యజ్ఞే తాత జగత్సర్వం తదా స్థావర జంగమం. ఆ కన్యల నుండి సమస్త ప్రాణులు, దేవతలు, పితరులు, గంధర్వులు, అప్సరసులు, రాక్షసులు, పక్షులు, మృగాలు, చేపలు, కోతులు, సర్పాలు, నీటిలోనూ భూమి మీద కూడా సంచరించే పక్షుల సమూహాలు, తరుగుల్మాదులైన ఉద్బీజాలు అంటే విత్తనాల నుంచి పుట్టినవి అన్నమాట, చెమట నుంచి వచ్చే పేలు, అలానే క్రిములు, గుడ్ల వల్ల కలిగే కోడి మొదలైనవి, మావి వల్ల కలిగే ప్రాణులు కలిగే జగత్తు ఆవిర్భవించింది. ఉద్భిదాలు, శ్వేతజాలు, జరాయుజాలు, అండజాలు. సృష్టి అంతా కూడా ఈ 4 రకాలే అన్నమాట. గుడ్ల నుండి పుట్టేవి, మాయ నుండి పుట్టేవి, మావి నుండి పుట్టేవి, అలానే చెమట వల్ల పుట్టేవి, విత్తనం వల్ల పుట్టేవి. ఇలా విత్తనము, మావి, చెమట, నాలుగు రకాలన్నమాట. మావి, గుడ్డు, చెమట, విత్తనం. ఏ ప్రాణి అయినా కూడా వీటి వల్లనే పుడుతుంది. తరుగుల్మాదులు అంటే చెట్లు మొదలైనవన్నీ విత్తనం వల్ల పుడతాయి. కోళ్ళు మొదలైనవన్నీ గుడ్ల వల్ల పుడతాయి. పేలు మొదలైనవన్నీ చెమట వల్ల పుడతాయి. మానవుడు, జంతువులు ఇవన్నీ కూడాను మావి వల్ల పుడతాయి. రేపు మనం 21వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.